ఏటా వర్షాకాలంలో జరిగే తొలి పెద్ద పండుగ వినాయక చవితి. తీర ప్రాంత నగరం విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఈసారి వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్న చిన్న విగ్రహాల నుంచి మొదలుకొని 100 అడుగుల ఎత్తైన విగ్రహాల దాకా కొలువుదీరాయి. చవితి పూజలకు సిద్ధమయ్యాయి. ఈసారి జరిగే ఉత్సవాలు విశాఖ వాసుల భక్తి ఉత్సాహానికి సాక్షిగా నిలవబోతోంది. విశాఖపట్నంలో వినాయక మండపాల సిద్ధత పూర్తయింది. మండపాల నిర్వాహకుల కోసం జీవీఎంసీ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో చిన్నవి, పెద్దవి, మధ్య రకం, సాధారణ విగ్రహాలు మాత్రమే కాదు, విభిన్న రూపాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈవీఎం రూపంలో గణేశుడు, చాక్లెట్తో తయారు చేసిన గణేశుడు, 1,00,000 చీరల గణేశుడు, ఇలా అనేక ప్రత్యేక ఆకృతుల గణనాథులు మండపాలకు చేరారు. ఈసారి చవితి ప్రత్యేకతను చాటేలా మండపాలు ముస్తాబయ్యాయి. గాజువాక లంకా మైదానం భక్తి తరంగాలకే కేరాఫ్ అడ్రస్ గా నిలవబోతోంది. ఇక్కడ 1,00,000 చీరలతో భారీ గణనాథులు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత భారీ గణనాథుల్లో ఒకటిగా ఈ విగ్రహం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఉత్సవాలను నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. వినాయక చవితి వేడుకల సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో భారీ లక్ష్మీ గణపతి విగ్రహం ముస్తాబయింది. ఎన్టీఆర్ స్టేడియం ఈసారి ఆధ్యాత్మిక క్షేత్రంగా మారనుంది. ఇక్కడ 126 అడుగుల ఎత్తైన భారీ లక్ష్మీ గణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. ఇంత ఎత్తైన వినాయక విగ్రహం రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు కావడం విశేషం. అనకాపల్లిలో మన ఎన్టీఆర్ స్టేడియంలో సంపత్ వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అతిపెద్ద భారీ విగ్రహం మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించే విధముగా ఈ యొక్క విగ్రహం ఎత్తు చూస్తే మీకు ఐడియా వస్తుంది. 126 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఈ విగ్రహాన్ని మట్టితో, కేవలం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే రీతిలో మట్టితో మాత్రమే ఈ యొక్క మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని ఈ యొక్క ఐ విట్నెస్ మన భూలోక నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ యొక్క విగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకరించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటూ, ఇంకొకటి ఈ యొక్క విగ్రహాన్ని ఈ శిల్పికి మన యొక్క ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే అనుభవం ఉన్నటువంటి మన యొక్క కామధేను ప్రసాదరావు గారు, ఉగాది పురస్కార గ్రహీత మన యొక్క కామధేను ప్రసాదరావు గారిచే ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. భారీ లక్ష్మీ గణపతి వినాయక విగ్రహం తయారీ కోసం 4 టన్నుల మట్టి వినియోగించారు. మండపం కోసం 90 టన్నుల సరుగుడు బాదులు వాడారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 23 వరకు మొత్తం 4 వారాల పాటు భక్తులకు ఉత్సవాలు, ఆరాధనలు జరగనున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అనకాపల్లి చరిత్రలో నిలిచిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. శిల్పి కామధేను ప్రసాద్, నేను విగ్రహం తయారు చేసే శిల్పిని. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ విగ్రహం తయారవుతుంది. ఇది 99% పూర్తయ్యి రేపు పూజలకు రెడీగా ఉంది. మన అనకాపల్లిలో చరిత్రలో ఉండిపోయేలాగా ఈ విగ్రహం తయారు చేయబడుతుంది. మన సంపత్ వినాయక ఉత్సవ కమిటీ వారు బుద్ధ భూలోక నాయుడు గారు, బుద్ధ భానుప్రకాష్ గారి సౌజన్యంతో ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం పూర్తి మట్టితో తయారు చేసి 30 టన్నుల మట్టి, అలాగే ఐరన్, వాటర్ కలర్స్ తోటి ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం ఇక్కడ పూజలన్నీ తయారైన తర్వాత ఇక్కడే మన మండపంలోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం రికార్డుల గురించే కాకుండా మా అందరికీ జన్నాలు పెట్టే కోరిక, అనకాపల్లి చరిత్రలో భారీ విగ్రహం ఉండాలని, ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమైన పెద్ద విగ్రహంగా నమోదవ్వాలని మా అందరి కోరిక. భారీ విగ్రహ నిర్మాణానికి సుమారు 70 లక్షల వ్యయం చేశారు. భక్తులు ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉచిత దర్శనం పొందొచ్చు. ఇతర సమయాల్లో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. సెప్టెంబర్ 22న అన్న సమారాధన, 23న నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనున్నాయి.
ఉత్సవాల ఆరంభం ముందు నుంచే భక్తి శ్రద్ధలతో కళకళలాడే విశాఖ అనకాపల్లి వినాయక ఉత్సవాలు ఈ భారీ విగ్రహాలతో ప్రత్యేక రూపాలతో మరింత విశేషంగా నిలవబోతున్నాయి. అభ్యుదయాన్ని ఆశీర్వదించే గణనాథుడు ప్రజల జీవితాల్లో శుభం సౌఖ్యం నింపాలని అందరి మనసులో ప్రార్థన. Rai TV Bulletin updates. Keep watching 9 to 9.